హాయ్ క్యూటీస్, నేను మీ శ్రావణిని. ఈరోజు రెసిపీ వచ్చేసరికి నేను బటర్ నాన్తో పాటు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో పెడతా అన్నా కదా, అది ఈరోజు పెడుతున్నాను. చూడండి, బటర్ నాన్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. డీటెయిల్గా కావాలంటే నేను మళ్ళీ పెడతాను వీడియో. ఈ పన్నీర్ కర్రీ కూడా ఎక్సలెంట్గా ఉంది, ట్రై చేయండి. ఆ పన్నీర్ కర్రీ చేస్తాకి నేను ముందుగా వాటర్లో కొంచెం ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఎండుమిర్చి, కొత్తిమీర వేసుకోండి. కొంచెం అది బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకుని కాసేపు ఈ లోపల బాయిల్ అవనివ్వండి. ఈ లోపల నేను బాండీలో పన్నీర్ని అటు ఇటు రోస్ట్ చేసుకున్నాను. ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నేను బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకుని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా చక్కగా అది రోస్ట్ అయిపోయింది పక్కన పెట్టి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసుకుని అవి రోస్ట్ చేసుకున్నాను. ఈ లోపల మిక్సీ జార్లో నేను కొబ్బరి, ఎల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నవి ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని జీడిపప్పు అండ్ మనకి టేస్ట్, మనకి కారానికి తగ్గట్టు మెంతులు, కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మీకు కారం సరిపోతే మీరు ఈ లోపల కారం సరిపోతే మిరియాలు కూడా వేసాను. నేను ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే అక్కడ వీడియోలో కనపడతాయి, చూడండి ఒకసారి. ఇంకా చక్కగా పేస్ట్లా చేసుకుని ఇంకా ఈ లోపల మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను బాండీలో. అంటే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని మగ్గనిచ్చి కోసం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ లోపల కాసేపు మగ్గిన తర్వాత వాటర్ పోసేయాలి. ఇంకా ఈ లోపల పన్నీర్ కూడా నేను ముక్కలు చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని నేను కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేశాను, ఎందుకంటే బటర్ నాన్లోకి పెద్ద పీసులు అయితే బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా పుదీనా కూడా వేసాను, కుదిరితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఈ లోపల మగ్గిన తర్వాత నేను పన్నీర్ ముక్కలు కూడా వేసేసాను, చక్కగా మగ్గుతుంది. లాస్ట్లో నేను లైట్గా షుగర్ వేయాలి, అప్పుడే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. చాలా బాగా కుదిరింది పన్నీర్ కర్రీ, ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. బటర్ నాన్కి బాగుంటుంది, మనం రైస్లో కూడా వేసుకుని తినేవచ్చు. మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ చేయాలనుకుంటే నేను పెడతాను, డెఫినెట్గా ట్రై చేసి. ఇంకా బోల్డ్ రెసిపీస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, న్యూ రెసిపీస్తో